మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమంట. అంటే మనం ఎందుకని కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతూ ఉన్నాం, ఎందుకని కొన్ని విషయాలు సాధించలేకపోతున్నాం అంటే నమ్మకంలో లోపం ఉన్నట్లు లెక్క అనమాట. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సంఘటన, నిజ సంఘటన మీ మధ్యకు తీసుకురావాలని చెప్పి ఆశపడుచున్నాను. మరి అది భయంకరమైనటువంటి వేసవి కాలం. వడగాలులు బాగా బలంగా వీస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే పచ్చని గడ్డి అనేదే కనిపించడం లేదు ఎక్కడ కూడా. చెరువుల్లో ఉన్నటువంటి నీరంతా కూడా ఎండిపోయింది. పశువులకు, మనుషులకు ఎవరికి కూడా త్రాగటానికి నీరు కొంచెమైనా సరే లేకుండా అయిపోయింది. మరి మీకు అందరికీ తెలిసినటువంటి పేరు అన్నామణి గారు. అన్నామణి అనేటువంటి ఒక దైవజనురాలు ఒక గ్రామంలో నివసిస్తూ ఉంది. ఈ అన్నామణి అనేటువంటి దైవజనురాలు నివసించినటువంటి గ్రామంలో ప్రజలు నీరు లేక అల్లాడిపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఆ గ్రామానికి సుమారు 60 మైళ్ళు కాదు, 1/2 మైళ్ళ దూరంలో ఒక బావి ఉన్నది. ఏ గ్రామం అయితే నీరు లేక అల్లాడుతున్నదో అదే గ్రామానికి చివర ఒక 1/2 మైళ్ళ దూరంలో ఒక బావి ఉన్నది. ఆ బావి నుంచి మాత్రమే ప్రజలు నీరు తోడుకొని వచ్చి వారి యొక్క అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే ఆ ప్రజలకు చాలా కష్టంగా ఉన్నది. అది చాలా దూరం నుంచి వెళ్ళాలి, ఒకటే బావి. అయితే ఆ గ్రామంలోనే ఒక బావి ఉన్నది. అది ఎండాకాలంలో 2 లేక 3 నెలలు ఎండిపోతూ ఉంటుంటుంది. మీరు చూసే ఉంటారు, కొన్ని ఎండాకాలం వద్దకు కొన్ని ఎండిపోతుంటాయి, వాగులు కానీ ఇవన్నీ కూడా. అలాగే ఉన్నది బావి, కానీ అది ఎటువంటిదంటే ఎండాకాలం వద్దులకి 3 నెలలు ఎండిపోతుంటుందంట. మరి నీరు లేనటువంటి ఆ బావిని బట్టి ఆ ఊరు ప్రజలంతా కూడా చాలా నిరాశకు గురయ్యారు, చాలా బాధపడ్డారు. నీరు లేని పరిస్థితి ఏర్పడిపోయింది. అయితే ఒకరోజు సాయంత్రం అన్నమణి గారు వంట చేస్తూ ఉన్నారంట. ఆ ఊరిలో కొంతమంది వ్యక్తులు వచ్చి అన్నమణి గారి దగ్గరికి వచ్చారంట. అమ్మా, అన్నమణి గారు అని పలకరించారంట. అన్నమణి గారు తన అలవాటు ప్రకారం దేవుని సువార్త వారికి ప్రకటిస్తూ ఉన్నది. వారు అన్నారు, మీ దేవుడు గొప్పోడైతే మన ఊరిలో ఎండిపోయినటువంటి ఆ బావిలోకి నీళ్లు రప్పించగలుగుతాడా? ప్రజలు ఇంత సమస్యలు, ఇన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నారు కదా, నిజంగా మీ దేవుడు గొప్పోడైతే మన ఊరిలో ఎండిపోయి ప్రజలెంతో బాధపడుతున్నారు, ఆ ఎండిపోయిన బావిలోకి నీటిని రప్పించగలడా అని చెప్పి వ్యంగ్యంగా, ఆశ్చర్యంగా ఏదో విధంగా అడిగారంట. వాళ్ళు సవాలు చేశారు. వింటున్నారా? అంత వారిలో హెన్రీ అనేటువంటి వాడు బహుగా ఆమెను వ్యతిరేకించాడు. అన్నామణి గారిని చాలా వ్యతిరేకించాడు హెన్రీ అనేటువంటి వాడు. ఆ బావి ఎండిపోయి దాని అడుగు భాగం కఠిన నేలగా మారిపోయింది. ప్రియులు గమనించాలి, బావి ఎండిపోవటం అంటే నీరు లేకుండా పెట్టడం కాదు, కింద ఉన్నటువంటి మట్టి కూడా బీటల వారినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది, కఠినమైన నేలగా మారిపోయింది. అన్నామణి గారు వారి సవాల్ను స్వీకరించింది. హల్లెలూయా. ఏమన్నారు? నీ దేవుడు గొప్పవాడైతే మన ఊరిలో ఉన్నటువంటి ఎండిపోయిన బావిలోకి నీరు రప్పించగలరా అన్న వెంటనే అన్నామణి గారు దాన్ని సవాల్ను స్వీకరించారు. నా దేవుడు అద్భుతములు చేసే దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే నువ్వు కూడా నమ్మితే అద్భుతం చూస్తావు. నా దేవుడికి అసాధ్యమైనది లేదు అని చెప్పి వాళ్ళతో చెప్పారంట అన్నమణి గారు. ఆ రాత్రి తన గదిలో ప్రార్థన కొరకై సిద్ధపడింది. రాత్రి అంతా కూడా ఆమె మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంది. పరలోకపు తండ్రి, హెన్రీ నాతో ఏమని సవాలు చేశాడో నీ విని ఉన్నావు. నా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు చేసినంత మహిమలో మన ప్రతి అవసరం తీర్చునని చెప్పి వారితో చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఆ బావిలోకి నీరు రాకపోతే
నేను నీ బిడ్డనని చెప్పి, నీవు ప్రార్థన ఆలకించి జవాబిచ్చేవాడు అని చెప్పి వారు ఎలాగ నమ్మగలరు దేవా? ప్రభువా, ఆ ఎండిన బావిలోకి నీటిని రప్పించుము అంటూ ప్రార్థిస్తూ ఉన్నదంటండి. హల్లెలూయా. ఆ ఎండిన బావిలోకి నీటిని రప్పించు అని ప్రార్థిస్తూ ఉంది. తెల్లవారినప్పుడు ఆమె మోకాళ్ళ మీద నుంచి లేచి దృఢ విశ్వాసంతో 2 బకెట్లు చేత పట్టుకుని ఆ ఎండిన బావి దగ్గరికి వెళ్ళిందంటండి. గమనించాలి ప్రియులారా, చెప్పింది అందరికీ వస్తుంది నీళ్ళని. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. హల్లెలూయా. కాబట్టి తెల్లవారిపోయింది. ఆమె మోకాళ్ళ మించి లేచి దృఢ విశ్వాసంతో 2 బకెట్లు చేత పట్టుకుని ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయింది. సవాల్ చేసినటువంటి హెన్రీ అనేటువంటి వాడు ఆ వంటగదిలో నుంచి అన్నామణి ఆశ్చర్యంతో గమనిస్తూ ఉన్నాడు. అన్నామణి గారు బావి మీద చక్రంపై ఆ బొక్కను వేసి తాడును బావిలోకి జారవిడిసింది. ఎంత ఆశ్చర్యం అంటే ఆ బొక్కన నీటిని తగిలి బుమ్ అని చెప్పి శబ్దం వచ్చింది. 2 బకెట్ల నిండుగా నీటిని తోడి ఇంటికి తీసుకొచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హెన్రీ అనేటువంటి వానికి కలిగినటువంటి ఆశ్చర్యం అంతా ఇంత కాదు. అతడు అలాగే ఆ గ్రామ ప్రజలంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తిని కన్నులారా చూశారు. ఆనాటి నుంచి ఆ బావి మరెప్పుడు ఎండిపోలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు ఏకరీతిగా నిరంతరంగా ఉన్నాడని చెప్పి రుజువు చేయబడింది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ప్రియులారా, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. యెషయా 43:19 ఉన్నమాట. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన ప్రభువు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నమ్ముట నీవలనితి నమ్మవానికి సమస్తం సాధ్యమే అని చెప్పి మార్కు 29:9-23 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్నామణి గారు ప్రార్థన ఆలకించి అద్భుతం చేసినటువంటి దేవుడు ఈ రోజున నీ జీవితం ఎండిపోయినట్టుందేమో, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు నిన్ను ఎండిపోయినట్లు చేసినాయేమో, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎండిపోయిందేమో, మీ జీవితం ఎండిపోయిందేమో, చదువు విషయంలో వెనకబడిపోయారేమో, దయచేసి ఈ రోజున అద్భుతం చేయడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, అన్నామణి గారు నా ప్రార్థన ఆలకించిన ప్రభా, మరి ఎండిపోయినటువంటి ఆ బావని నీటితో నింపావు, సమృద్ధినిచ్చావు, లోటు లేకుండా చేస్తావు. అటువంటి కృప ఎక్కడున్న వారందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.